హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి అండి. దోసకాయ పచ్చడి అంటే చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే ఒక దోసకాయ తీసుకొని దాని తొక్కంతా తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా ముక్కలు కోసి పక్కన పెట్టాలి. మీకు దోసకాయలో ఉండే విత్తనాలు కూడా వేసుకోవచ్చు, పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. కానీ చూసి వేసుకోవాలి, ఒక్కోసారి చేదు ఉంటాయి అన్నమాట. నాకు చేదు అనిపించింది, నేను అందుకే విత్తనాలు వేయట్లేదు. ఇప్పుడు ముందైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనకి సరిపడే పచ్చిమిర్చి అండి. మాకు ఇవి పొలంలో పండినవి కాబట్టి కొంచెం ఘాటు ఉంటాయి, అందుకే 4-5 తీసుకున్నాను. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. నేను చిన్న టమోటాలు 3 తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక పెద్దవైతే 1-2 అయినా తీసుకొని సరిపోతుంది. ఇందులోకి కొంచెం చింతపండు, అంటే దోసకాయ ముక్కలు ఆల్రెడీ పులుపు ఉంటుంది, టమాటో కూడా కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ కల్లుప్పు అండి, అదే రాళ్ళుప్పే వేసుకోవాలి. ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, చిన్నవి అవసరం లేదు, కొంచెం పెద్దవైనా కట్ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత చిటికెడంత పసుపు అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా ఇంకొంచెం మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి పట్టాలండి. కొంచెం ముందు మనం పచ్చిమిర్చి టమోటాలు అయితే మిక్సీకి పట్టుకుందాం. పచ్చిమిర్చి కూడా నేను ఒకటైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను, అంటే కొంచెం మళ్ళీ కారం ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ముందైతే టమోటా చింతపండు ముందు వేయించుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసాను చూడండి. కొంచెం బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలు కూడా వేసి బరగ్గా వేసుకోవాలన్నమాట. పచ్చళ్ళలోకి దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకే కొంచెం బరగ్గా వేసుకోండి. కావాలంటే మీరు కొంచెం దోసకాయ ముక్కలు పక్కనైనా పెట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే వెల్లుల్లి వేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి అయితే వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెట్టాను. చూడండి ఇలా బరగ్గా ఉంటే, ఇంకా బరగ్గా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అంటే దోసకాయ ముక్కలు బాగా నోటికి తగిలితే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ దానికి పోపు వేసుకోవాలి. ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం చిట్టపట్ట అన్న తర్వాత మనం ముందు మిక్సీ చేసుకున్నాం కదా ఆ పచ్చడి అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసి ఇంకొంచెం సేపు కలుపుకొని ఫ్లేమ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, టేస్టీ దోసకాయ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.